మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయం కార్తీక మాసంలో జనసందోహంగా మారింది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా శివకేశవులు కొలువై ఉన్న క్షేత్రంగా ఇది విరాజిల్లుతూ ఉంది. కార్తీక మాసంలో ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఆదివారం కావడంతో ఈ కార్తీక మాసంలో ఇప్పటికే ఆలయ ప్రాంగణం అంతా భక్త జనంతో కిక్కిరిసిపోయింది. అయితే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. ఆలయ వీర సుబ్బారావు ప్రతిదీ కూడా తన సొంత పర్యవేక్షణలో అయితే మాత్రం ఆ ఆలయంలో ఏ విధంగా భక్తుల యొక్క భక్తులకు దర్శనం లభిస్తుందనే విషయాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ప్రసాదాలు కూడా ఏ విధంగా అందుతున్నాయనేది ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడైతే మాత్రం ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాలని చెప్పుకోవచ్చు. వేలాది మంది భక్తులు క్యూ లైన్లో ఉండగా ఎవరికి కూడా ఆ దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అదేవిధంగా వేలాది మంది జంటలు ఈ ఆలయంలోనే ఈ కార్తీక మాసం సందర్భంగా అయితే మాత్రం ఇప్పటికే వ్రతాలు నిర్వహించుకున్న పరిస్థితి. అంటే అన్నవరం వీర వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శనం అంతా ఒక ఎత్తు అయితే ఆ స్వామివారి వ్రతాలు చేసుకున్నది మరొక భాగ్యంగా భావిస్తుంటారు భక్తులు. అలాగే ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి ఇక్కడ ఎంతో ఇష్టపడుతూ ఉంటారు భక్తులు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే మాత్రం భారీ కేట్ల నడుమ భక్తులకు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం తెప్పోత్సవ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా వీక్షించే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ రోడ్తో బందోబస్తులు అలాగే భారీ బందోబస్తు బారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పలు ప్రముఖ దేవాలయాల్లో కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ అధికారులు అప్రమత్తమని చెప్పుకోవచ్చు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే మాత్రం ఆలయ అధికారులు అనేక ఏర్పాట్లు చేసినట్లయితే చెబుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రసాదాల స్టాల్ని ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటిని ఇవ్వడం, అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి అనేక కార్యక్రమాలను అయితే అన్నవరం వీర వెంకటేశ్వర ఆలయంలో జరుగుతూ ఉంది. సాయంత్రం జరిగే ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకైతే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయో సుబ్బారావు తెలిపారు. ఒకసారి సాయంత్రం కూడా మనం అయితే మాత్రం సుమన్ టీవీ ద్వారా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అయితే మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. అన్నవరంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అందించేందుకు అయితే మాత్రం మేము సిద్ధపడుతూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారండి. భక్తుల దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నా సరే అందరికి దర్శనం బాగా జరిగింది సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆత్రిపురం మండలం ర్యాలి గ్రామం అండి. ఎలా ఉంది దర్శనం? బాగా జరిగిందండి. లైన్లు క్యూ లైన్లు ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. చాలా బాగున్నాయండి. అన్ని చాలా ఇబ్బంది లేకుండా బాగా చూసారు. జనం రద్దీ ఎక్కువ ఉన్నా సరే బాగా చూసారు. ప్రసాదాలు అవి బాగున్నాయి. అన్ని బాగున్నాయి. చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం జనం ఘనంగా వచ్చారండి. ఇప్పుడు చాలా బాగా వచ్చారు. చాలా బాగా దర్శనం అయింది. ఎయిర్పోర్ట్లు గట్ట అన్ని చాలా బాగున్నాయి. నేను ప్యాన్లు గట్ట బాగా పెట్టారండి. ప్యాన్లు పెట్టారండి. గతంలో కన్నా ఇప్పుడు ఏర్పాట్లు బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తామండి. ప్రతి సంవత్సరం వస్తాం. కొన్ని మారినాయండి. అన్ని ఇక్కడ బొప్పడాలు గట్ట అన్ని ఇక్కడ బాగానే రెడీ చేశారు. చాలా బాగుంది స్వామి. బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఈ రకంగా నేను ఎప్పుడు చూడలేదు స్వామి. చాలా సూపర్ గా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. మన ఎక్కడి నుంచో భక్తులు వస్తున్నారు. భక్తులు వచ్చినా రిసీవ్ చేసుకుంటాం కానీ ఇక్కడ సెక్యూరిటీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది స్వామి. మేము ఏలూరు నుంచి వస్తున్నాం స్వామి. ఏలూరు నుంచి ప్రసాదం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ప్రసాద ఏర్పాట్లు కూడా మీకు ఇంకేమైనా కావాలని అడిగి మరీ పెడతారు. మాది పాల్వంచ అండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. ఎటువంటి లోటుపాట్లు ఏమి లేవు. చాలా బాగా చేశారు. క్యూ లైన్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. అంతా మంచిగా ఉంది. ప్రసాదం లైన్లో అంతా బాగానే ఉందండి. ఎటువంటి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. అంతా చాలా బాగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ నుంచి వస్తున్నాం. అంత దూరం నుంచి వచ్చినా కూడా ఎటువంటి లోటు లేకుండా చాలా జాగ్రత్తగా మంచిగా డీల్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మాది ఏవి నగర్ నుంచి వచ్చామండి. సత్యదేవ దర్శనం చాలా బాగా జరిగిందండి. అద్భుతంగా జరిగిందండి. ఇక్కడ ఉన్న భక్తులందరూ బాగా సహకారం చేసి, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా బాగా సహకారం చేసి మా అందరికీ ప్రసాదం కూడా అందేటట్టుగా చేస్తున్నారండి.
దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. క్యూ లైన్లు ఎలా ఉన్నాయండి? క్యూ లైన్లు కూడా చాలా రద్దీగా ఉన్నాయి, కానీ పోలీస్ కంట్రోల్ వారు బాగా సహకారం చేస్తున్నారు. ఓకే. ఈ నెల 5వ తారీఖున కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయో తెలిపారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్ తో సుమన్ టీవీ, అన్నవరం. నిజగరి పా